జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు స్లీపర్ సెల్స్ బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇక వాళ్ళు అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి. పాకిస్తాన్ నుంచి ఇప్పట్లో వచ్చే ధైర్యం చేయరు, ఎందుకంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లేపు పారేస్తారు కాబట్టి, ఇప్పటికే లేపుతూ ఉన్నారు కాబట్టి. ఇక స్లీపర్ సెల్స్ రంగంలోకి దిగుతున్నాయి. వాళ్ళని ఇప్పుడు ఎన్కౌంటర్లు నడుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని షోషియాన్లో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరగడం నిన్న. షోషియాన్లో షోకర్ కెల్లర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పులో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులు చచ్చిపోయారు. మరో 2 లష్కరే ఉగ్రవాదులు చిక్కుకున్నారు. షోషియాలోని షోకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉనుకుందన్న తిరుగుబాటు నిరోధక విభాగం రాష్ట్రీయ రైఫిల్స్ నుంచి వచ్చిన నిర్దిష్ట సమాచారం మేరకు మంగళవారం సెర్చ్ అండ్ డిస్ట్రాయ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు భారీ కాల్పులు జరిపారు. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఫలితంగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని భారత సైన్యం తెలిపింది. మరణించిన ఉగ్రవాదుల నుంచి 3 AK-47 రైఫిళ్లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కెల్లర్ పేరుతో ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. 2 ఉగ్రవాదుల్ని షాహిద్ కొట్టాయ్, అద్నాన్ షఫీగా గుర్తించారు. 2 షోషియాన్ నివాసితులే. చోటీపోరా, హిర్పోరా ప్రాంతంలో నివసిస్తున్న కొట్టాయ్ ఉగ్రవాద సంస్థలో టాప్ కమాండర్గా ఉన్నాడు. 2023లో లష్కరేలో చేరిన కొట్టాయ్ గత ఏడాది ఏప్రిల్ 8న డానిష్ రిసార్ట్లో జరిగిన కాల్పుల సంఘటనలో పాల్గొన్నాడు. ఇందులో 2 జర్మన్ పర్యాటకులు, 1 డ్రైవర్ గాయపడ్డారు. గత ఏడాది మేలో షోషియాన్లోని హిర్పోరాలో బీజేపీ సర్పంచ్ హత్యలో కూడా వీడికి పాత్ర ఉంది. పాల్గామ్ ఉగ్రదాడి తర్వాత కొట్టాయ్ నివాస గృహాన్ని అధికారులు ధ్వంసం చేశారు. 2024లో ఉగ్రవాద సంస్థలో చేరిన షఫీది వందునా మెల్హోరా ప్రాంతం. వీడు లష్కరే తోయిబాలో C కేటగిరీలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. షోషియాన్లోని వాచీలో స్థానికేతర కార్మికుడి హత్య కేసులో నిందితుడు. మరో ఉగ్రవాదిని ఇంకా గుర్తించలేదు. వీళ్ళ పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇక్కడ తిండే తింటారు కానీ పాకిస్తాన్ బ్రతుకులు బ్రతుకుతారు, కాశ్మీర్ని బాగుపడనియ్యరు. ఈ దరిద్రుల్ని లేపేశారు ఇప్పుడు.